హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ససి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు నిఫ్టీ 50 అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చెప్తాను ఫ్రెండ్స్. అలాగే ఈరోజు ఇంటర్డే స్టాక్స్ అనేవి ఒక 2 స్టాక్స్ చూద్దాం. వాటి యొక్క ఎక్కడ బై చేయాలి, ఏ విధంగా టార్గెట్ పెట్టుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వీడియోలో నిఫ్టీ 50 యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈరోజు చూద్దాం. నేను 1 అవర్ చార్ట్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎస్టర్డే నిఫ్టీ 50 వచ్చేసరికి 11,238 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. సో మన ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి మనకి 11,350 దాకా ఉంది. మధ్యలో కూడా మనకి రెసిస్టెన్స్ లెవెల్ ఉంది 11,300 దగ్గర గ్యాప్ అప్, ఇక్కడ గ్యాప్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఆ గ్యాప్ లే ఛాన్సెస్ ఉంటాయి. ప్రీవియస్గా పడినప్పుడు కూడా సడన్ ఫాల్ వచ్చింది కదా. సో మనకి ఇమీడియట్గా రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 11,260 అలా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 11,350 అనేది నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అవుతుంది. ఆ తర్వాత 11,436 అనేది రెసిస్టెన్స్ లెవెల్ అవుతుంది. ఇది ఫర్దర్ డేస్లో ఇంకా పైకి వెళ్తే మార్కెట్ ఇవి రెసిస్టెన్స్ లెవెల్స్ అవుతాయి అనమాట. అలాగే మనం ఈరోజు నిఫ్టీ 50 యొక్క సపోర్ట్ లెవెల్స్ కనుక చూసినట్టయితే కనుక 11,200 లేదా 11,190 అనేది మనకి ఇమీడియట్ సపోర్ట్ లెవెల్ అవుతుంది. ఒకవేళ ఇది క్రాస్ అయితే కనుక 11,023 11,030 దగ్గర మనకి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ ఉంటుంది. ఆ తర్వాత 11,064 అనేది సపోర్ట్ లెవెల్ అవుతుంది ఫ్రెండ్స్. సో మన ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసరికి 11,060 అనేది మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్. ఒకవేళ ఇది క్రాస్ అయితే కనుక 11,300, ఆ తర్వాత 11,349. ఈరోజు ఎస్జిఎస్ నిఫ్టీ సింగపూర్ నిఫ్టీ చూసినట్టయితే కనుక అరౌండ్ 20 పాయింట్స్ అప్లో ట్రేడ్ అవుతుంది. సో 11,247 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. సో ఒకవేళ 11,260 కనుక మనకి క్రాస్ అయినట్టయితే కనుక ఫర్దర్ అప్ మూమెంట్ అనేది మనకి చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఈరోజు మార్కెట్ కొంచెం పాజిటివ్గా వెళ్ళి సైడ్ వేస్ వెళ్ళి పాజిటివ్గా వెళ్ళి పైకి వెళ్ళే ఛాన్స్ అనేవి ఈరోజు మార్కెట్లో ఉంటాయి. సో ఇది నిఫ్టీ 50 యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అలాగే మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ కూడా నేను 1 అవర్ చార్ట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ డ్రా చేశాను అనమాట. సో ఎస్టర్డే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి 21,694 అరౌండ్ 21,700 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. సో మన ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 21,810 అలాది మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్ అవుతుంది. ఆ తర్వాత 22,112 అనేది మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అవుతుంది. ఆ నెక్స్ట్ 22,300 లేదా 400 దాకా వెళ్ళే ఛాన్స్ అనేవి ఉన్నాయి. అలాగే మనకి సపోర్ట్ లెవెల్స్ చూసుకుంటే కనుక ఇమీడియట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి 21,500 అవుతుంది. ఆ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి అరౌండ్ ఈ రీజన్ అవుతుంది ఫ్రెండ్స్. 21,097 పాయింట్స్ దాకా మనకి ఇమీడియట్ సపోర్ట్ లెవెల్ అవుతుంది. ఒకవేళ అది కూడా క్రాస్ అయితే కనుక 20,479 480 దాకా వచ్చే ఛాన్స్ అనే ఉంటుంది మార్కెట్. సో ఎస్టర్డే ఇక్కడ నుంచే బాగా రైజ్ అయింది కదా. సో ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఈరోజు మార్కెట్ కొంచెం పాజిటివ్గా ఉంటుంది కాబట్టి మన రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసరికి 21,810 అలాగే 22,112 అనేది మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్స్. అది కూడా క్రాస్ అయితే 22,393 అంటే అరౌండ్ 22,400 దాకా వెళ్ళే ఛాన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇవి. అలాగే ఇప్పుడు మనం 2 ఇంట్రాడే స్టాక్స్ అనేవి చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి పీవీఆర్ ఫ్రెండ్స్. మనం చెప్పుకున్నాం పీవీఆర్ అనేది లాస్ట్ 2-3 డేస్ అంటే లాస్ట్ వీక్లో 2-3 టైమ్స్ అనేది ఇచ్చానమాట. సో కంటిన్యూస్ ఫాల్ ఉంది, షార్ట్ సెల్ చేయండి అని. సో బాగా కింద పడింది. ఆ తర్వాత ఇప్పుడు బాగా రైజ్ అయింది. ఎస్టర్డే మనం చూసినట్టయితే కనుక ఫుల్ రైజ్ అనేది ఉంది. సో అందువల్ల మనం ఏం చేస్తామంటే ఈరోజు పీవీఆర్ని బోత్ సైడ్స్ చూస్తాం ఫ్రెండ్స్. ఒకవేళ మార్కెట్ పాజిటివ్గా ఉండి పీవీఆర్ ఇంకా పైకి మూవ్ అవుతుంటే మనం ఎక్కడ బై చేయొచ్చు అంటే ఎస్టర్డే పీవీఆర్ వచ్చేసరికి 1,223 రూపీస్ దగ్గర క్లోజ్ అయిందనమాట. సో మన ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 1245 అవుతుంది. ఒకవేళ ఇది క్రాస్ అయితే కనుక మనకి 1274 దాకా వెళ్ళే ఛాన్స్ అనేవి ఉంటాయన్నమాట పీవీఆర్. సో మార్కెట్ పాజిటివ్ ఉంటే బయింగ్ సైడ్ మనం ఈ 1223 అంటే 1230 దాటిన తర్వాత 1230 దాటిన తర్వాత మనం బై చేస్తే మన టార్గెట్ వచ్చేసరికి 1245 అలాగే 1274 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. అలాగే మన సెల్లింగ్ సైడ్ కూడా చూద్దాం పీవీఆర్. ఎందుకంటే ఇంత షార్ప్ ఫాల్ వచ్చింది ఎస్టర్డే మనం చూస్తుంటే కనుక అరౌండ్ 140 పాయింట్స్ దాకా వెళ్ళింది కాబట్టి కింద పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి అందువల్ల మన సెల్లింగ్ సైడ్ కూడా చూద్దాం. మార్కెట్ నెగిటివ్గా ఉంటే సెల్లింగ్ సైడ్ కూడా దీన్ని తీసుకోవచ్చు. సో ఒకవేళ ఈ 1220 దగ్గర ఎస్టర్డే క్లోజ్ అయింది కదా. సో ఇది కనుక మనకి 1214 లెవెల్ బిలో కనుక వచ్చినట్టయితే కనుక లేదా 1200 లెవెల్ బిలో కనుక వచ్చినట్టయితే కనుక మనం షార్ట్ సెల్ చేయొచ్చు. 1187 మన టార్గెట్ అవుతుంది, 1173 1161 అని మన టార్గెట్స్ అవుతాయి అనమాట. సో ఈ విధంగా మనం షార్ట్ సెల్ చేయొచ్చు మార్కెట్ నెగిటివ్గా ఉంటే, లేదా పీవీఆర్ మార్కెట్ పాజిటివ్గా ఉంటే పీవీఆర్ స్టాక్ కూడా పాజిటివ్గా ఉంటే ఏదైతే ఈ ర్యాలీ ఇంకా కంటిన్యూ అయితే కనుక మనం నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ కింద మనం 1245 1230 దాటితే మనం బై చేస్తాం. 1245 మనకి ఫస్ట్ టార్గెట్ అవుతుంది. అలాగే 1274 దాకా స్టాక్ వెళ్ళే ఛాన్సెస్ అని ఉంటాయన్నమాట. ఇది పీవీఆర్ స్టాక్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్రాడేకి.
అలాగే నెక్స్ట్ స్టాక్ మనం చూసినట్టయితే కనుక అయాన్ ఎక్స్చేంజ్ ఫ్రెండ్స్. అయాన్ ఎక్స్చేంజ్ మనం చూసినట్టయితే కనుక ఒక ఛానల్ ప్యాటర్న్లో ఫామ్ అయింది. సో ఇక్కడ మనం చూస్తే కనుక లో లెవెల్కి వెళ్ళి హై లెవెల్కి వెళ్ళి సస్టైన్ అవ్వలేక మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత లో లెవెల్కి పడి మళ్ళీ రైజ్ అయ్యి మళ్ళీ పడింది. సో ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్టయితే కనుక ఏదైతే ఆ ఛానల్లో సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది, అంటే కింద సపోర్ట్ లెవెల్ ఉంటుంది కదా, ఏదైతే ట్రెండ్ లైన్కి ఇది సపోర్ట్ లెవెల్ కదా, ఈ లెవెల్ దగ్గర మనకి ఫామ్ అయ్యి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. నెక్స్ట్ మళ్ళీ మార్కెట్ బాగాలేక కింద పడింది, మళ్ళీ కూడా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఎస్టర్డే వచ్చేసరికి 714 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఇది నేను 1 డే చార్ట్లో చూపిస్తున్నా. ఒకవేళ ఇది 721 కనుక క్రాస్ అయితే కనుక మనకి 737 దాకా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. 737 అలాగే 743 అలాగే 759 అలాగే 770 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ అనే ఉంటాయన్నమాట. సో ఇది ఫర్దర్ డేస్లో వెళ్ళొచ్చు. బట్ ఈ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ క్రాస్ అవ్వనుండి ఏదైతే 721 లెవెల్ క్రాస్ అయితే కనుక ఈరోజు స్టాక్ అప్పుడు మనం బయింగ్ సైడ్ తీసుకుంటాం. ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 737 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. సో అరౌండ్ 2% ప్రాఫిట్ దాకా వస్తుంది. అలాగే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి 743 అలాగే 759 అలాగే 763. సో ఇవన్నీ కూడా మన టార్గెట్స్ కింద పెట్టుకోవచ్చు అనమాట. మార్కెట్ మూమెంట్ బట్టి ఈరోజు మార్కెట్ సైడ్ వేస్లో ఉంటే స్మాల్ ప్రాఫిట్స్తో 1% 2% ప్రాఫిట్స్ ఎగ్జిట్ అయిపోండి. లేదు మార్కెట్ కనుక సూపర్ పాజిటివ్గా ఉంటే మనకి 750 లెవెల్ కూడా క్రాస్ అయ్యే ఛాన్స్ అనే ఉంటాయి అనమాట. 750 760 కూడా వెళ్ళే ఉంటుంది. అలాగే 770 765 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ అనే ఉంటాయి అనమాట ఈ స్టాక్. సో మన సెకండ్ స్టాక్ వచ్చేసరికి అయాన్ ఎక్స్చేంజ్ అనమాట ఈరోజు ట్రేడింగ్ కోసం. సో ఇది ఫ్రెండ్స్ ఈ మార్నింగ్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.